నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రధాన రహదారిపైన మనం చూసుకుంటే ఒక కారునైతే ఆపి ఉంచడం జరిగింది. ఇది గమనించిన స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్ రూమ్కు ఫోన్ చేసి తెలపడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్లో నొవైసీబ్ రోడ్డు పక్కన అనుమానాస్పదంగా పార్కు చేసిన కారుకు సంబంధించిన సమాచారాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్ రూమ్కు నివేదిక అందింది. సదరన్ రోడ్స్ సెక్యూరిటీ రెస్క్యూ పెట్రోల్స్ నివేదిక పైన వెంటనే స్పందించారు. పెట్రోలింగ్ చేస్తూ ఉన్న పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్ళు వెంటనే స్పందించారు. వెంటనే ఆ యొక్క వాహనం దగ్గరికి చేరుకున్నారు. అలాగే కారులో కూర్చొని ఉన్న డ్రైవర్ను వాహనంలో నుంచి బయటికి దిగమని చెప్పాడు. అంతలోనే అతను మనం చూసుకుంటే పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ యొక్క డ్రైవర్ను పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. అలాగే అతనికి 30 ఏళ్ల వయసు ఉంటుందని చెప్పేసి, అలాగే అతని యొక్క కారులో అధికారులు తనిఖీలు చేసిన తర్వాత 48 కెమికల్ ప్యాకెట్లు, ఒక షాబు ప్యాకెట్, 15 హ్యాషిష్ సిగరెట్లు, మత్తు పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగించే రసాయనాలు, ఒక పెద్ద బ్యాగును స్వాధీనం చేసుకున్నాము. ఇంట్లో తయారు చేసిన 2 మద్యం బాటిళ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఆ యొక్క వ్యక్తి అంగీకరించాడని చెప్పేసి మొత్తంగా ఆ యొక్క వాహనంలో ఉన్న 2 వ్యక్తులనైతే మేము అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అధికారులు తెలియజేశారు. విచారణ అనంతరం వారు ఆసియా దేశాలకు సంబంధించిన 2 ప్రవాసులని చెప్పేసి అధికారులు నిర్ధారించారు. ముందు జాగ్రత్తగా జరిపిన తనిఖీలలో విక్రయాల సమయంలో మాదక ద్రవ్యాలకు తూకం వేసేందుకు ఉపయోగించే స్కేల్తో పాటు ఇతర వస్తువులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.